ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దిన వాగ్దానము, పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పునను. లూకా సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. పరిశుద్ధాత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణమైన తర్వాత పెంతెకోస్తు దినమున ఈ భూమిపైకి దిగివచ్చెను. ఎవరు యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొందెదరో వారు ఈ పరిశుద్ధాత్మను పొందెదరు. ఈ పరిశుద్ధాత్మ మనను సర్వసత్యంలోనికి నడిపించును. పాపమును గూర్చి, తీర్పును గూర్చి మనలను ఒప్పింపచేయును. ఈ పరిశుద్ధాత్మ ప్రభువును గూర్చి మనకు తెలియని అనేక విషయాలను మనకు బోధించును. నూతన నిబంధన కాలంలో నివసించుచున్న మనము దేవుని పరిశుద్ధాత్మ శక్తిపై ఆధారపడవలను. కొన్ని సందర్భములలో తక్షణ ఆలోచన అనుగ్రహించును. అపోస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మను పొంది క్రీస్తు యేసును గూర్చి పెంతెకోస్తు దినమున బహుజనులు వినుచుండగా బోధించెను. నాడు 3,000 మంది రక్షణ పొందిరి. క్రీస్తు యేసునందు విశ్వాసముచ్చిన నీలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆయనపై ఆధారపడు. అన్ని విషయములు నీకు నేర్పించును. ప్రభు నీకు కృప చూపించునుగాక. ఆమేన్.